హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చిన్నపిల్లలకి ఫోటోషూట్ తీయాలి అని అనుకుంటారు కదా, అలాగే స్కూళ్ళల్లో క్రాఫ్ట్ వర్క్ అలా చేస్తుంటారు కదా, వాటి కోసం అనేసి మేమైతే ఎలాగ చేసామనేసి, అలాగే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనే థాట్తో ముందుగానే దీన్ని అప్లోడ్ చేస్తున్నాము. ఒక రెఫరెన్స్గా యూజ్ అవుతుందనే ఆలోచనతో. అయితే ఈ ఇయర్ 2025లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16th వచ్చిందండి, సాటర్డే. అయితే మనం ఇక్కడ నేను ముందుగా కుండనైతే తయారు చేసుకుంటున్నాను. వెన్న కుండలు అలా పెడతాం కదా, అందుకోసం అనేసి ముందుగా ఒక కుండను తీసేసుకొని వాటికి ఇలాగ కలర్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. అలా ఫుల్గా కలర్ అప్లై చేసేసాక ఆ కుండనైతే పక్కన పెట్టానండి. కాసేపు అది ఆరాక మళ్ళీ వాటిపైన ఏదైనా డిజైన్ లాగా కానీ ఏదో ఒకటి ప్లాన్ చేద్దామనే థాట్తో ఇప్పుడు ఇంకొక కృష్ణుడికి మకుటం లేదా పగిడి అంటారు కదా, అది తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ కార్డ్బోర్డ్ పేపర్ని తీసేసుకొని ఇలాగా చిన్నగా, అలాగే ఇంకొక క్లాత్ తీసుకున్నాను. ఇలాగ ఉండేదైతే బాగుంటుంది లుక్ వైజ్ అనేసి. మీ దగ్గర మల్టీ కలర్ ఉంటే అది ట్రై చేయండి. తర్వాత క్లాత్ని అయితే మనము చిన్న పీస్గా తీసేసుకొని ఇలాగ స్టిక్ చేస్తున్నాను. అది స్టిక్ చేస్తే కాస్త బెటర్ అనేసి. మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే అలాగ స్టిక్ చేసేసి ఏదైనా వెయిట్ పెట్టేసేయండి, అదే స్టిక్ అయిపోతుంది. ఇంకా ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. నా దగ్గర అయితే అంత ఎక్కువ టైం లేదు, నాకు ఇమీడియట్గా కావాలి, నీడ్ ఉంది అనేసి నేను ఇలాగా ఫస్ట్ కాస్త గమ్తో స్టిక్ చేసేసేసాను. ఆ తర్వాత దాన్ని ఒక నీడిల్తో అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. అలాగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. అది ఆపోజిట్ కలర్ తీసుకున్నాను నేను, జస్ట్ ఐడెంటిఫికేషన్కి మీకు అర్థమవుతుంది. ఇన్కేస్ ఎవరి దగ్గరైనా గమ్ లేకపోయినా డైరెక్ట్గా ఇలాగ పెట్టేసేసి స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేశాక ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు ఇంకొకటి ఏమంటే, అవి కొంచెము ఎడ్జెస్లో వచ్చేసి పీసులు అలా వస్తుంటాయి కదా, అవి వచ్చేసి కాస్త లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకునేయండి. అలాగే నేనైతే కిందికి ఏ స్టిచ్ రానివ్వలేదు, ఐ మీన్ ఫ్రంట్ పార్ట్కి జస్ట్ కాస్త లోపలనే అన్నాను అనమాట. దానివల్ల ఇప్పుడు మనకి ముందు ఏం కనిపించదు, అవి స్టిచ్చెస్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి మళ్ళీ మనము రెండింటిని నేను జాయింట్ చేసేసుకున్నాను. బాబుకి చిన్నదైతే సరిపోతుందనే థాట్ ఇలాగ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 2 పీసెస్ అలా తీసేసుకోవాలి ఫస్ట్. ఇంకా 2 పీసెస్ వచ్చేసి చిన్నవి తీసుకోవాలి. ఓవరాల్గా మనకైతే 4 పీసెస్ కావాలి. అయితే మీ దగ్గర పెద్దగా లాంగ్ కొంచెము ఎక్కువ పొడవున్న క్లాత్ కావాలి, లేకపోతే మీరు ఏదైనా పెద్ద పిల్లలకి చేసేలాగుంటే మీరు వాటి యొక్క సైజుని బట్టేసి క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏదో ఒక దానికి ఇలాగ పెట్టేస్తే బెటరు, ఏదైనా మీకు విండో దాని దగ్గర గ్రిల్కి కానీ అలాగా. నాకైతే నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలనే థాట్తో అలాగ మొబైల్ పైన పెట్టేసి ఇలాగ ట్రై చేస్తున్నాను. అందుకనేసి ఇలాగ కలర్స్ది బాక్స్ పెట్టాను, అది అయినా సరిగా ఉండట్లేదు. ఇలాగ జస్ట్ వీటిని తిప్పేసుకుంటేను మనకి కొంచెం చూడ్డానికి పగిడి పైన ఇది బాగా వస్తుందన్నమాట. ఇలాగ మొత్తం అనేసుకున్నాక దీనికి కూడా సేమ్ దానిపైన ఇలాగ కుట్టేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా పెద్దగా వచ్చింది. దీని తర్వాత ఇంకొకటి వచ్చేసి కాస్త చిన్నగా పెట్టేద్దామనేసి ఫస్ట్ ఈ పెద్దదాన్ని వచ్చేసి ఇలాగ పైన పెట్టేసి రౌండ్ ఉన్నదానికి బేస్కి చుట్టూ ఇలాగ కుట్టేసుకుంటున్నాను. ఇలాగ పెద్దగా పురి తిప్పుకున్న దాన్ని వచ్చేసి ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత ఇంకొకటి చిన్న కొంచెం తక్కువ సైజ్ క్లాత్ తీసుకునేసి ఇలాగ చిన్నగా పురి తిప్పుతున్నాను. ఐ మీన్ ఇది కొంచెం చూడ్డానికి అదేమో కాస్త పెద్దగా అనిపిస్తుంది, ఇది కొంచెం సన్నగా అనిపిస్తుంది ఇది చూడ్డానికి సైజులో అయితే. దీన్ని వచ్చేసి కింద ఇలాగా మళ్ళీ కింద ఇలాగ ఈ విధంగా అయితే ఓవరాల్గా అరేంజ్ చేశాను. దీనిపైన వచ్చేసి మనము ఏవైనా డాలర్ అలాగా పెట్టేసుకొని, ఇంకా మీ దగ్గర చిన్న ప్లాస్టిక్వి ఫ్లవర్స్ ఉన్నాను, లేకపోతే ఇప్పుడు ఇవి ఉంటాయి కదండి, మీరు చెంపస్వరాలు లాంటివి అలాంటివి పెడితేనే వేలాడుతుంటేనే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ తర్వాత ఇంకా మనము కుండకు ఆల్రెడీ కలర్ అంతా వేసి పెట్టేసుకున్నాం కదా, దానికి వచ్చేసి ఏదో ఒక విధంగా డిజైన్ అయితే వేయాలి కదండి. నేనైతే ముందుగా ఏ రెఫరెన్స్ పిక్ అయితే తీసుకోలేదు, అందుకనేసి డైరెక్ట్గానే ట్రై చేశాను, వచ్చిన వరకు వస్తుంది అనేసి. ఇలాగ వైట్ కలర్ పెయింట్ తీసేసుకునేసి మొత్తం అనేసాను. ఎలాగూ ఇక్కడ ఉంది కదా మనకి కట్ హాఫ్కి, అలా దానికి అనేసాను. దాని తర్వాత ఇంకా ఏం చేద్దామనేసి ఆలోచించిన తర్వాత ఇలా ఒక షేప్లో అలా అంటూ ఉన్నాను, ఐ మీన్ సెమీ సర్కిల్ లాగా అలాగ మొత్తం అనేసాను అనమాట. అంతా అనేసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే నేను చిన్నగా దీనికి కూడా నేనేం రఫ్గా ఏమీ అరేంజ్ చేసుకోలేదండి, డైరెక్ట్గా ట్రై చేస్తున్నాను, వచ్చిన వరకు షేప్ వస్తుంది అనేసి. అంతే, మీరు కూడా ఇంత ఈజీగా ట్రై చేయండి. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు, మన ఓన్గా చేసుకున్న వాటిలో మనకి హ్యాపీనెస్ ఉంటుంది, మనమే చేసుకున్నాం కదా అని. మొత్తానికైతే నేను ఈ విధంగా అయితే ఫినిష్ చేసేసాను.
ఇప్పుడు ఈ కింద పైనను కాస్త గ్యాప్ వచ్చింది కదా, ఏదో ఒకటి వేస్తే బాగుండు కదా అని అయితే అనిపిస్తుంది నాకు. దీనికోసం అనేసి నేను ఇది కాస్త ఆరిన తర్వాత కాస్త మిర్రర్స్ అలా అతికిచ్చాను, అది లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ వచ్చేసి కార్డ్బోర్డ్తో ఇంకా కొన్ని చేయొచ్చు అనేసి తీసుకున్నానండి. ఎవరి దగ్గరైనా కుండ లేకపోతేనూ ఇలాగ కార్డ్బోర్డ్ పేపర్కి టిష్యూ పేపర్ కానీ లేకపోతే నార్మల్ ఫోల్డబుల్ వైట్ పేపర్ అలాంటివి ఉంటాయి కదా, దాన్ని వచ్చేసి షేప్ మనం కట్ చేసుకున్న షేప్ ఆధారంగా స్టిక్ చేసేసేయండి. ఆ తర్వాత మీకు నచ్చినట్లు డిజైన్ చేయండి. నేనైతే ఈ విధంగా ఫస్ట్ ఈ కలర్ వేసాను, దాని తర్వాత ఇలా మళ్ళీ కొంచెం డిఫరెంట్ కలర్ ఏదైనా వేస్తే బాగుంటుంది అనేసి ఆ విధంగా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఫ్లూట్ తయారు చేద్దామా అనేసి అనుకున్నానండి. ఏదో ట్రై చేశాను, అది వచ్చింది పర్లేదు, బట్ ఈ కలర్స్ ఏం వేయాలో అర్థం అవ్వలేదు, అందుకనేసి రెడ్ వేశాను. మొత్తానికైతే ఈ విధంగా అయితే నేను ఫ్లూట్ అలాగే వెన్న కుండల్లాగా ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకున్నానండి. మీరు మీ నచ్చితే ఇలాగ ట్రై చేయండి, లేకపోతే మీ ఓన్గా డిజైన్ అయినా చేసేసుకోండి. ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా, మనం బాబుకు కృష్ణుడి వేషం వేయాలి కదా ఫోటోషూట్కి అనేసి ఈ విధంగా అయితే నేను సెట్ కొన్నాను. ఈ సెట్లో అయితే నాకు నడుముకి పెట్టడానికి హిప్ బెల్ట్ లాగా వచ్చింది, ఒక ఫ్లూటు, అలాగే మెడలోకి ఇలాగా కృష్ణుడివి చిన్న చిన్న లాకెట్ లాగా వచ్చేది, ఇలా ముత్యాల దండాను, అలాగే చేతులకి ఇవిను మళ్ళీ బాజుబంది లాగా వచ్చాయి, అలాగే ధోతి దానికి తోడు ఇలాగా కండువా లాగా వచ్చింది, దానికి ఆ ధోతికి బ్యాక్లో కట్టడానికి వచ్చింది. ఇది మనం తయారు చేసుకున్నాం కదా పగిడి, దాన్ని నేను ప్రస్తుతానికైతే నా దగ్గర ఏవి లేవు, ఇంట్లో ఉన్న న్యాచురల్ ఫ్లవర్స్ని అలా పెట్టాను. అలాగే మనకి పికాక్ది అది అలాగా అరేంజ్ చేసేసుకున్నాను. మీ దగ్గర మంచిగా అట్రాక్టివ్గా ఉంటే అవి పెట్టుకోండి. నేను చిన్న బాబుకి కదా పెట్టేది, అందుకనేసి ఏవి వేలాడదీయడానికి అనేసి పెట్టలేదు. ఐ మీన్ మీ దగ్గర పర్ల్స్ కానీ ఏమైనా ఉంటే అవి అటు ఇటు పెట్టేసేయండి, చాలా అట్రాక్టివ్గా మనం సెట్ చేసుకుందాం అనేసి ఇలాగా ఫస్ట్ అయితే మనము క్లాత్ వేసేసుకున్నాము, అలాగే తయారు చేసుకున్న పాట్, ఇంకా మనము వుడ్ అలాగే క్రాఫ్ట్వి చేసుకున్నాం కదా అవి కూడా పెట్టాను. ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను ఆన్లైన్లో కొన్నానండి, నాకు ఇది 307 రూపీస్ పడింది. అప్పుడైతే ఆఫర్ లేదు, ఈ మధ్య ఆఫర్లో అయితే 207 రూపీస్ అలా ఉందండి. సో మనకి ఇన్ బడ్జెట్లోనే ఫోటోషూట్ అవుతుంది. ఫోటోషూట్కి వెళ్తే మనము 1 అవర్కి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ మన బాబు ఐ మీన్ మన కిడ్స్ ఎలా ఉంటారో తెలీదు, ఏడుస్తారో అక్కడ తీయించుకుంటారో సరిగా లేదో తెలీదు. అదే మన ఇంట్లో అయితే వెరీ లెస్ బడ్జెట్లో మనము ఎంతసేపు కావాలంటే అంతసేపు మనకి ఇష్టం వచ్చిన విధంగా అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. అదే కాకుండా ఇంట్లో కాబట్టి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. చూడండి మా బాబు అయితే బాగా ఫోజులు ఇచ్చేస్తున్నాడు. అక్కడ నేనైతే కుండను మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇలాగ ప్లాన్ చేశాను, కానీ ఇది ఫుల్ కలర్ కాబట్టి వైట్ కలర్ అసలు అంతగా మనకి కనిపించట్లేదు. ఇంకా అక్కడక్కడ మిర్రర్స్ అయితే స్టిక్ చేశాను. తను చూడండి వెన్న తాగుతున్న కృష్ణయ్యలాగా కన్నయ్యలాగా ఎంత మంచిగా చేస్తున్నాడో అసలు. వీటినైతే మీరైతే ఎక్కడైనా డబల్ ప్లాస్టర్ అలా ఇచ్చేసి ఏదో ఒక స్టిక్ చేసేసుకునేసి ఇలాగా నిలబెట్టండి, అప్పుడు బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి బాబుది వాటర్ బాటిల్కి సపోర్ట్ తీసేసుకొని అలా నిలబెట్టేశాను. చూడండి ఎంత ముద్దుగా చేస్తున్నాడో ఆ చేష్టలు చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు మనం ఒక పోయం చదువుంటాం కదా, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందేత వీధులు సరిమవ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ, అదే గుర్తొస్తుందండి నాకైతే. ఈ ముద్దుగా మా బాబు నవ్వడం కానీ అవంతా చూస్తుంటే ఆ కృష్ణుడినే చూసినట్లు అనిపిస్తుంది. అందుకోసమే ఏమో కృష్ణాష్టమి రోజు ఇలాగా చిన్నపిల్లలకి వేస్తారు. నార్మల్గా అయితే కృష్ణాష్టమి రోజు కొందరైతే ఉపవాసం ఉంటారు మార్నింగ్ నుంచి, అలాగే సాయంత్రం వచ్చేసి కృష్ణుడికి పూజ చేయడము, అలాగే అప్పుడు ఏవేవైతే ఉంటాయో పళ్ళు కానీ అటుకులతో పాయసం అంటే కృష్ణుడికి అసలే ఇష్టం కదా, అవి చేసి పెట్టడము, కృష్ణుని ఊయల్లో పెట్టి ఊయలు ఊపడం అలాంటివంతా చేస్తుంటారు. అలాగే కృష్ణుడి పాదాలు వేసి కృష్ణయ్య ఇంట్లోకి వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అదే కాకుండా కృష్ణాష్టమి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఉట్టి కొట్టడం కదండి, అలాగే ఉట్టి కొట్టడం అలాగా చేసుకుంటారు మరికొందరు. చూడండి మా బాబు అలా ఎలా పీకేస్తున్నాడో అన్నీ. తనకైతే నడక బాగా వచ్చేసింది, నడిస్తే చూడాలని ముద్దుగా ఉంటుంది అనేసి వీడియో తీద్దాం అనుకుంటే అసలు రావట్లేదు. దొరికిన వాటిని ఒక్కొక్కటి నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇలా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త. అలాగే మనం ముందు తయారు చేసుకున్న పగిడినైతే అలాగే కార్డ్బోర్డ్తో చేసుకున్న కుండల్ని నేను ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి. అలాగే మనం కొన్న వాటి ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు యూజ్ అవ్వచ్చు కొనాలి అనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.